అందరికీ నమస్కారం అండి. ఒక బ్రదర్ గారు పెడతా చూడండి. ఈ బ్రదర్ గారు ఏమంటున్నారంటే, ఒరే గొర్రెలు, మీ బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయో తెలియదు. కొంతమంది కొన్ని పుస్తకాలు అంటారు, కొంతమంది కొన్ని పుస్తకాలు ఉంటారు. ఎదవలు ఏదేదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండు. ఆ బ్రదర్ గారు, ఆ పుస్తకాలన్నీ చదవండ్రా. కొన్ని పుస్తకాలు చదివితేనేమో నరకం పోతారు, కొన్ని పుస్తకాలు చదివితేనేమో పరలోకం పోతారు అని ఆ బ్రదర్ గారికి తెలిసి తెలియక ఏదో కొంచెం తెలుసుకొని అలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుండు ఆ బ్రదర్ గారు. నమస్కారం బ్రదర్ గారు. బైబిల్లో ఉన్న పుస్తకాలు చదివితే పరలోకం పోరు, దేవుణ్ణి తెలుసుకుంటే పరలోకం పోరు, 24 గంటలు చర్చికి పోయినా పరలోకం పోరు, 24 గంటలు ప్రార్థన చేసినా పరలోకం పోరు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఫస్ట్ నీ హృదయం శుద్ధిగా చేసుకోవాలి. ఎదుటి వారిని ప్రేమించాలి. నీ పద్ధతులు, బుద్ధి, ప్రవర్తన, ఆలోచన, నడవడిక, నీ జీవితం మొత్తం లోకం నుంచి బయటికి వచ్చి పవిత్రంగా జీవించాలి. ఇలా జీవిస్తేనే పరలోకం. బైబిల్ చదివితేనో, చర్చికి పోతేనో, ఇంకా ఏదేదో అలా పోతే పుస్తకాలు, బైబిల్లో పుస్తకాలు మీరు అంటున్నారుగా, ఒరే గొర్రెలు, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, కొన్ని చదివితే పరలోకం, ఇంకొన్ని చదివితే నరకం, ఏదేదో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు బ్రదర్ గారు. ఆ పుస్తకాలు చదివితే పరలోకం పోరు, బైబిల్లో ఉన్న పుస్తకాలు చదివితే పరలోకం పోరు. బ్రదర్ గారు, మనం ఎలా జీవిస్తున్నామా, మనం జీవించే పవిత్రతను బట్టి పరలోకం పోతాం. మన బుద్ధి, నడవడిక, ఆలోచన, ప్రవర్తన, క్రియలు, మనసులో ఏ బుద్ధి, కుళ్ళుపోతు బుద్ధి, చెడు ఆలోచన, స్వార్థాలు, ఈర్ష్యలు, పగలు, వారవలేనితనం, ఇవన్నీ ఏవి ఉండకూడదు. ఎదుటి వాళ్ళకు సహాయం చేసే బుద్ధి, ఎదుటి వారిని ప్రేమించే బుద్ధి, మనం శుద్ధిగా పవిత్రంగా బ్రతకాలి. ఎదుటి వారిని మోసం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ఇలా జీవిస్తేనే పరలోకం. అంతేగాని ఒరే గొర్రెలు, బైబిల్లో పుస్తకాలు చదవండి, అది కాదు. మీరు మాట్లాడింది తప్పు, తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యూ.